మీరంతా వెళ్ళండి. భూమితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. నేను చెప్తున్నాను కదా, మీరందరూ వెళ్ళండి. భూమి, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వు తట్టుకోవాలి. అందుకు ముందుగా నీ గుండెని రాయి చేసుకోవాలి. ఏంటమ్మా విషయం? ఏం చెప్పబోతున్నారు? అవునమ్మా, గుండెని రాయి చేసుకొని నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఆవిడ భూమితో ఏకాంతంగా మాట్లాడుతుందేంటే? ఏదైనా రహస్యం చెప్తుందేమో. ఇక్కడే ఉండి విందామే. నీ భర్త మాధవిని యమగండం వెంటాడుతుంది. నీ భర్తని ఎప్పుడు కబళించాలా అని మృత్యువు వెంటాడుతుంది. ఏంటమ్మా మీరనేది? నా భర్తకి ప్రాణాపాయం ఏంటమ్మా? ఇది విధిరాత. ఏం తప్పు చేశారనమ్మా నా భర్తని మృత్యువు కబళించడానికి? నా భర్త ఎంత మంచివారు. ఒక్కరికైనా హాని చేశారా? ఒక్కరితోనైనా చెడుగా మాట్లాడారా? ఎప్పుడు ఎవరికి సహాయం చేయాలని చూస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నా భర్త శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడమ్మా. అలాంటి మంచి వ్యక్తిని మృత్యువు కబళించడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీ మాటలు గుర్తొస్తుంటేనే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఏంటమ్మా ఇది? భయపడకు భూమి, ఇది విధిరాత. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. కానీ ఇప్పుడు నువ్వు విధిరాతకు ఎదురెళ్ళాలి. నీ భర్త కోసం సతీ సావిత్రిలాగా ఒక పెద్ద యుద్ధమే చెయ్యాలి. ఈ సృష్టిలో తలరాతను మార్చగల శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉంది. అందుకు ఉదాహరణ సతీ సావిత్రి ఒక్కరే కాదు, ఆ అమ్మవారు పార్వతీదేవి కూడా తనంతాను భస్మం చేసుకుని శివయ్య ప్రేమను పొందింది. అలాంటి గొప్ప ప్రేమతోనే నువ్వు నీ భర్తను కాపాడుకోవాలి. అమ్మవారి దగ్గరికి వెళ్ళు. మనసా వాచా కర్మణ శరణ వేడుకో. నీ భర్తను కాపాడుకో. తను వెన్నంటే ఉండు. మృత్యువు ఏ రూపంలోనైనా, ఏ క్షణమైనా, ఏ మార్గంలోనైనా రావచ్చు. నువ్వు రెప్పపాటు ఏమరపాటుగా ఉన్నా నీ భర్త నీకు దక్కడు.